సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని అసభ్యంగా విమర్శిస్తే చట్టం ప్రకారం చర్యలు తప్పవని వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హెచ్చరించారు. శాసనమండలి మంత్రి లోకేష్ను అభ్యంతరకరంగా చూపడాన్ని ఆయన తప్పుబట్టారు. జీతగాళ్లను పెట్టుకుని వైకాపా అసభ్యకరమైన పోస్టులు చేస్తోందని మండిపడ్డారు. రవికిరణ్ను విచారిస్తే జగన్, విజయసాయిరెడ్డి అధికారులు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాకు వ్యతిరేకం కాదని, అసభ్యంగా చూపితే మాత్రం చర్యలు తప్పవన్నారు. మీడియాని పార్టీ వింగ్ పెట్టుకొని, వైసీపీ వింగ్ పెట్టుకొని, పెయిడ్ వర్కర్స్ ని పెట్టుకొని సోషల్ మీడియాని నడపడం దాన్ని సోషల్ మీడియా అనరు. వైకాపా తరఫున జీతం ఇచ్చి నువ్వు రవికిరణ్ పెట్టేసేసి పంచ్ అని చెప్పి కొంతమంది ఎంప్లాయీస్ ని పెట్టి జీతగాళ్ళని పెట్టి నడుపుతున్నావు, దాన్ని సోషల్ మీడియా అన్నారు. మండలి భవనాన్ని పెట్టి లోకేష్ బాబుని, చంద్రబాబు నాయుడు గారిని పెట్టి ఇది బూతుల కోసం అడల్ట్స్ అని చెప్పేసి ఒక ఫ్లెక్స్ అక్కడ పెట్టి దాన్ని అతను సోషల్ మీడియాలో పెడితే ఆ రవికిరణ్ మీద కంప్లైంట్ ఇస్తే ఇంకొక లెజిస్లేటర్ కంప్లైంట్ ఇస్తే పోలీసు విచారణ చేయడం పెద్ద నేరమా?